రాజేష్ను కూడా మద్రాసు తీసుకుని వచ్చేశారు. నరేష్ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. ఈవీవి గారికి మొదట చెవిలో పువ్వు తీసే సినిమా అవకాశం వచ్చింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డారాయన. ఆ తర్వాత రామానాయుడు గారు ప్రేమ ఖైదీ ఆఫర్ ఇవ్వడం, అది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆర్థికంగా నిలదొక్కున్నారు. తరువాత హైదరాబాద్ వచ్చేశారు. నరేష్ ఎప్పుడూ తన నాన్నగారితో ఉంటూ షూటింగ్లకి వెళ్తూ అసిస్టెంట్ డైరెక్టర్లతో ఉండేవాడు. వాళ్ళకి సీన్ పేపర్స్ అందించడం, ఆర్టిస్టులకి డైలాగులు చెప్పడం చేస్తుండేవాడు. అందుకే ఈవీవి గారు రాజేష్ని హీరోగా, నరేష్ని డైరెక్టర్గా చేయాలని అనుకునేవారు. కానీ నరేష్కి మాత్రం నటుడవ్వాలనే ఉండేది. కానీ ఎప్పుడూ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని అంటారేమోనని. నరేష్ని చదువు కోసం అమెరికా పంపించినప్పుడు అక్కడే ఉండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్స్ చేస్తున్న రవిబాబు గారు 1998లో నరేష్ని చూసి, నరేష్ నువ్వు హీరోగా చేస్తావా అన్నారు.